వీరులాశయాలు నెరవేర్చే జెండ బట్టి ఉద్యమకారులమంతా ఏకమై కదులుదాము చీకటి బ్రతుకుల వెలుగులు నింపే ఈ పిలుపు చీకటి బ్రతుకుల వెలుగులు నింపే ఈ పిలుపు చల్ రండి కదలి రండి జెండెత్తి జల్ది రండి తెలంగాణ ఉద్యమకారుల పోరం పిలుస్తుంది రండి కదలి రండి దండోలే కదలి రండి సీమ శ్రీనివాసన్న పిలుపునిచ్చరా శ్రీనివాసన్న పిలుపునిచ్చరా స్వరాష్ట్ర పాలనలో మన బ్రతుకులు మారవాయ ఉద్యమకారుల బ్రతుకులు హీనమాయే ఉద్యమకారుల బ్రతుకులు హీనమాయే. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో 584 మండలాల యాత్రలో భాగంగా ఉదయం 10 గంటలకి ఈసీఎల్ అంబేద్కర్ గారి విగ్రహానికి దండేసి అక్కడి నుండి 4 మండలాన్ని కవర్ చేసుకోవడం జరిగింది. పవిత్ర ఆలయము మహాశివుని ఆలయానికి కీసరగుట్టకు వచ్చి ఇక్కడ పూజలు నిర్వహిస్తున్నాం. ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు వెంటనే నెరవేరేలాగిన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంటనే నెరవేర్చేలాగిన చేయాలని మహాశివుని అందరం కూడా ప్రార్థిస్తున్నాం. అది ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు అన్ని వర్గాలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నారు కానీ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను మాత్రం ఇప్పటివరకు ఒక స్పష్టమైన ప్రకటన రాలేదు. దయచేసి మీరు ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చి ఉద్యమకారుల బంధువుగా మారమని తెలియజేయడం కోసమే ఈ యాత్ర చేస్తున్నాం. ఈ యాత్రలో వర్షాన్ని కూడా లెక్క చేయకుండా మా యొక్క గ్రేటర్ హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి నల్గొండ జిల్లా నుండి మా యొక్క ఉద్యమకారులు ఉద్యమకార్యులు రావడం జరిగింది. మా రాష్ట్ర నాయకులు నాయకురాలు యొక్క కార్యక్రమం రావడం జరిగింది. వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ఇవాళ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు. ప్రతి ఒక్కరు కూడా రాజకీయ పార్టీకి ఒకటే చెప్తున్నాం, ఇవాళ ఉద్యమకారులు లేనిదే మీ రాజకీయ పార్టీలు తెలంగాణలో లేవు. ఆ రోజు కేసీఆర్ని ముఖ్యమంత్రి చేసింది 2 సార్లు తెలంగాణ ఉద్యమకారులు, ఈరోజు రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసింది తెలంగాణ ఉద్యమకారులు. కానీ మరి ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు మాత్రం లాస్ట్కి పోతున్నాయి. మాకు అది ఎందుకు అర్థం కావట్లేదు. మీకు ఎలక్షన్లో మాత్రం ఉద్యమకారులు కావాలి, మీ పార్టీలు గెలవడంలో ఉద్యమకారులు కావాలి, మీరు గెలిచిన తర్వాత మాత్రం ఉద్యమకారుల అంశము చివరి ప్రాధాన్యతగా మారుతుంది. కాబట్టి దయచేసి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా మీరు ఉద్యమకారులకు ఇచ్చిన హామీల మీద ఒక స్పష్టమైన ప్రకటన చేయమంటున్నాం. ఒక కమిటీ వేసి ఇమ్మీడియట్గా ఒక కమిటీ వేసి ఉద్యమకారులు ఎవరో గుర్తింపు కార్డులు ఇవ్వమంటున్నాం. దానికి ఎటువంటి ఆర్థిక భారం లేదు. ఇవాళ మీరు చెప్తున్నట్టు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీరు చెప్తున్నట్టు వాస్తవం, మేము దాన్ని అంగీకరిస్తున్నాం. కానీ ఇలా ఒక కమిటీ వేయడానికి ఎటువంటి ఆర్థిక భారం లేదు. కాబట్టి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో, అదేవిధంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో మీకు ఉద్యమకారుల ఓట్లు కావాలంటే మీరు ఇమ్మీడియట్గా ఉద్యమకారులకు ఇచ్చిన అమలుని ప్రారంభించాలి. మేము ఇప్పుడే అందరికీ చేయమని అడగట్లే, మీరు ఫస్ట్ ఒక కమిటీ వేయండి. ఒక 2-3 సంవత్సరాలు పడుతుంది అందరికీ చేయాలంటే. కాబట్టి దయచేసి మేము విజ్ఞప్తిగా మాట్లాడుతున్నాం రేవంత్ రెడ్డి గారిని. ఎందుకంటే ఆ ప్రజాప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వ విజయంలో ముఖ్య భూమికి పోషించింది తెలంగాణ ఉద్యమకారులు. మరి అటువంటి ఉద్యమకారులను నిర్లక్ష్యం చేయడం భావ్యం కాదని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నాం. అదేవిధంగా మిగతా రాజకీయ పార్టీలు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, దయచేసి మీరు ఉద్యమకారుల గురించి ఆలోచించండి. మీరు కూడా ఉద్యమకారులు ఇచ్చిన హామీల మీద ప్రభుత్వాన్ని గట్టిగా అడగాలని మిగతా రాజకీయ పార్టీలు కూడా విజ్ఞప్తి చేస్తూ ఈరోజు ఉద్యమకారులు అందరూ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. మనం ఏ రాజకీయ పార్టీలు ఉన్నా, ఏ సంఘంలో ఉన్నా కానీ మనందరం ఐక్యంగా మన ఉద్యమకారుల కోసం ముందుకు సాగుదాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే ఉద్యమకారుల యొక్క త్యాగాల ఫలితంగా, ఉద్యమాల ఫలితంగా. కాబట్టి మన అందరం కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇంకా మన రాష్ట్రం మనకు వచ్చింది కదా అని మన అందరం కూడా ఒక రిలాక్స్ మూడ్లోకి వెళ్ళినాం.
కానీ ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారు చెప్పినట్టు తెలంగాణ పునర్నిర్మాణం కోసం మనం పనిచేయాల్సిన బాధ్యత ఉంటుంది. ఎందుకంటే ఈరోజు ఒక్కరోజు జై తెలంగాణ నాయకులేమో భోగాలు అనుభవిస్తున్నారు, ఉద్యమకారులు మాత్రం వాళ్ళ కుటుంబాలు గడవడం కానీ లేకపోతే వాళ్ళ జీవితాలు కానీ ఆత్మగౌరవం లేకుండా జీవిస్తున్నారు. కాబట్టి ప్రొఫెసర్ జయశంకర్ సార్ చెప్పినట్టు మనందరం ఐక్యంగా ముందుకు సాగుదాం. తెలంగాణ ఉద్యమకాల పోవడానికి ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు, ఏ ఒక్క పార్టీకి అనుకూలంగానో వ్యతిరేకంగా పోయేది కాదు. ఇలా ఉద్యమకాలందరూ కూడా తెలంగాణ రాష్ట్ర సాధకులు, తెలంగాణ రాష్ట్రం రావడంలో ముఖ్య భూమిక పోషించిన వాళ్ళు తెలంగాణ ఉద్యమకారులు. కాబట్టి ప్రతి పార్టీ కూడా ఉద్యమకాలని గౌరవించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ముఖ్యమంత్రి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ఇమ్మీడియట్గా మీరు ఇచ్చిన హామీల అమలుపై స్పష్టమైన ప్రకటన చేయాలని కూడా కోరుకుంటున్నాం. లేకపోతే స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా ఉద్యమకారులందరూ పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇలా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు కూడా ఈ యొక్క పవిత్రాలయం మన యొక్క కీసరగుట్ట మీద ప్రకటన చేస్తున్నాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ వచ్చే లోపు ముఖ్యమంత్రి గారు స్పష్టమైన ప్రకటన చేస్తే సరే, లేదంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఉద్యమకారులు పోటీ చేస్తారు. పోటీ చేద్దామా అవుద్దా? పోటీ చేస్తారని కూడా ఈ యొక్క కీసరగుట్ట దగ్గర ప్రకటన చేస్తున్నాం. కాబట్టి రేవంత్ రెడ్డి గారు స్పష్టమైన ప్రకటన చేస్తారనే ఆశతోనే ఉన్నాం. కాబట్టి అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ మాకు అప్పటి నుండి ఇప్పటివరకు కూడా పూర్తిగా సహకరిస్తున్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ అన్నలకి అందరు కూడా తెలంగాణ ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటూ, అన్నలు కూడా తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు ఉద్యమ సమయంలో మన అందరం కూడా ఎన్ని ఉద్యమాలు చేసినా కానీ మనకు సహకరించిన వాళ్ళే, అన్నలకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనందరం కూడా ఉద్యమకాల ఆత్మగౌరవం కోసం ముందుకు సాధన తెలుసుకుంటూ అందరికి కూడా ఉద్యమ నమస్కారాలు. జై తెలంగాణ.